వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనమందరం కూడా ప్రతిరోజు శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భృగుతుంగంలో అర్జునుడు తపస్సును ఆచరించిన తర్వాత పాశుపతాస్త్రాన్ని పొంది దేవేంద్రుని యొక్క అనుజ్ఞ చేత తను స్వర్గానికి బయలుదేరాడు. స్వర్గంలోకానికి తను ప్రవేశిస్తూ అనేక విచిత్రమైనటువంటి సందర్భాలను, విచిత్రమైనటువంటి సన్నివేశాలను, అక్కడ ఉన్న భవనాలను తను దర్శించి తన దారిలో వసువులు, రుద్రులు, అలాగే ఋషులు, మునులు వారందరూ కూడా కనబడ్డారు. వారికందరికీ నమస్కరించి వారి యొక్క అనుజ్ఞ మన్ననలను పొందిన తర్వాత వారి ఆశీర్వాదంతో తను స్వర్గానికి చేరుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని స్వర్గంగా అర్జునుడే తను ధర్మరాజుకు తెలుపుతూ ఉన్నాడు. తత్సర్వమనవజ్ఞాయ తథ్యం విజ్ఞాయ భారత అత్యర్థం ప్రతిగృహ్యాహం అస్త్రేష్వేవ వ్యవస్థితః. అర్జునుడు చెప్పాడు, నేను ఎప్పుడైతే దేవలోకంలో దేవేంద్రుని యొక్క అనుజ్ఞతో అనేక అస్త్రాలను అభ్యసిస్తూ ఉన్నానో అదే సందర్భంలో గంధర్వరాజు అయినటువంటి విశ్వావసు, అతని కుమారుడైన చిత్రసేనుడు నాకు సఖుడిగా ఉన్నాడు, నాకు మిత్రుడుగా ఉన్నాడు. అతని ద్వారా నేను గాంధర్వ విద్యను కూడా పొంది ఎంతో కాలం అనేక గానాలను కూడా నేను ఆలపిస్తున్నాను. కానీ ఆలపించే సందర్భంలో ఆ స్వర్గంలో ఎన్నో వివిధమైనటువంటి భోగాలు ఉన్నాయి, ఎన్నో వివిధమైనటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి. నా మనస్సు ఎటువైపు వెళ్ళటం లేదు. తత్సర్వం అనవజ్ఞాయ తథ్యం విజ్ఞాయ. అవన్నీ కూడా నశ్వరాలు. ఈ స్వర్గం అనేది నశ్వరమైనటువంటి సుఖం. అర్జునుడు సాక్షాత్తుగా దేవేంద్రుడైన వాడికి ఏవి శాశ్వతాలో ఏవి అశాశ్వతాలో చక్కగా తెలుసు. కాబట్టి దేవేంద్రుడు యొక్క అవతారమైన అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఈ స్వర్గం కూడా ఒకానొకప్పుడు ఎప్పుడో ప్రళయకాలంలో మొత్తం మునిగిపోవలసిందే, నాశనాన్ని పొందవలసిందే. శాశ్వతమైన వాడు పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ యొక్క లోకమైనటువంటి వైకుంఠం తప్ప మిగతా అన్నీ కూడా అశాశ్వతాలే. ఆ విధమైనటువంటి భావన నాకు తెలుసు. అలాగే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అస్త్రశస్త్రాల విద్యను పొందడానికి వచ్చాను. దానికి స్వర్గమైన భూమి అయినా నాకు ఒకటే. ఈ స్వర్గంలో ఉండేటువంటి అనేక భోగ భాగ్యాల పైన నాకు ఎటువంటి మనస్సే లేదు. వాటిని నేను నిరాకరించాను, సున్నితంగా వాటిని తిరస్కరించాను. నా మనస్సంతా కూడా శస్త్ర విద్యాల వైపు మాత్రమే ఉన్నది. అంటే అర్జునుడు శస్త్రాస్త్ర విద్యలకు వచ్చాడు కాబట్టి అందులోనూ కూడా వనవాసంలో ఉన్నాడు. తథాపి అందులో కూడా తన అన్నదమ్ములతో వేరుపడి ఇక్కడికి వచ్చాడు. తన అన్నదమ్ములు ఎంతో కష్టపడుతూ ఉంటే నేను ఇటువంటి సుఖాలను అనుభవించవలనా? వారికి లేని సుఖం నాకెందుకు అని తను కూడా అటువంటి అన్ని భోగభాగ్యాలను తను సున్నితంగా తిరస్కరించాడు. దీన్నే శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం మనం బయలుదేరితే శరవత్ తన్మయో భవేత్ అని చెబుతారు. ఏ విధంగా బాణం తన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం వైపు దూసుకు వెళుతూ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎక్కడా కూడా ఆగకుండా ఎలాగైతే అప్రతిహతంగా వెళుతుందో అదేవిధంగా అర్జునుడు కూడా ఉన్నాడు. ఎప్పుడు కూడా తన్మయంగా అస్త్రశస్త్రాలను చక్కగా నేర్చుకోవాలనే భావనతో అర్జునుడు కూడా చక్కగా అక్కడ తన అభ్యాసాన్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. నా అభ్యాసాన్ని చూసిన దేవేంద్రుడు ఏమి చేశాడో తెలుసా? తతో తుష్యత్ సహస్రాక్షః తేన కామేన మే విభుః ఏవం మే వసతో రాజన్ ఏష కాలోత్యగాద్దివి. నా మనోవాంఛను అలాగే నా అస్త్ర విద్యను తెలుసుకున్నటువంటి దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడు. దేవతలు మనం ఏదైనా పనులు చేసే సందర్భంలో మధ్యలో చిన్న భోగభాగ్యాలను మనకు అందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా పరీక్షలు. కానీ మనం మన పనిపైనే శ్రద్ధతో మనం ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ఆ భోగభాగ్యాలను అనుభవించకపోవచ్చు. కానీ మన పనిని మధ్యలో నిలిపి అటువైపు మనం వెళితే మన లక్ష్యం నుండి మనం పక్కకు జరిగి మన లక్ష్యం అనేది మన నుండి దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి అలా ఉండకూడదు అనే గొప్ప సందేశాన్ని అర్జునుడు ఈ వృత్తాంతం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నాడు. అలా
దేవేంద్రుని యొక్క సంతోషంతో చూసే కాలంలో నేను స్వర్గంలో ఎంతో కాలం గడిపాను. కృతాస్త్రమతి విశ్వస్తం అథమాం హరివాహన సంస్పృశ్య మూర్ధ్ని పాణిభ్యాం ఇదం వచనమబ్రవీత్. అర్జునుడు చెప్పాడు, మెల్లగా అస్త్ర విద్యలో నేను చాలా నైపుణ్యాన్ని పొందాను. నా విజ్ఞత పట్ల అలాగే నా విధేయత పట్ల అందరి కూడా అధికమైనటువంటి విశ్వాసం ఏర్పడినది. మేము ఎన్నెన్నో వేరే వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. ఏదో ఆ ప్రాంతాల్లో ఉన్న సందర్భంలో కొంతకాలం అయితే అలా తిరిగి వస్తూ ఉంటాం. ఇక్కడికి ఉన్న వాళ్ళతో విశ్వాసం పొందితేమి పొందకపోతే మనకేమి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే సజ్జనులు ఉంటారో వారి వారి చారిత్ర్యాలతో వారి వారి గుణగణాలతో పరప్రాంతంలో ఉన్న వారి యొక్క మెప్పులు పొందుతూ ఉంటారు. దానిలో మనం అర్జునుని కూడా మనం అత్యంత ఆదర్శప్రాయంగా మనం స్వీకరించవచ్చు. అర్జునుడు అదే విషయాన్ని చెప్పాడు. అక్కడ ఉన్న సందర్భంలో నేను అక్కడ ఉన్న అందరి యొక్క ఆదర అభిమానాలను పొందాను, వారి విశ్వాసాన్ని నేను పొందాను. ఒకరోజు ఇంద్రుడు కూడా నన్ను దగ్గరికి పిలిచి నాపై నేను అతన్ని నమస్కరించాను. నమస్కరించిన తర్వాత అతని 2 చేతులు కూడా నా తలపై ఉంచి ఈ విధంగా మాట్లాడాడు. ఇంద్ర ఉవాచ నత్వమద్య యథా చేతుం శక్య సురగణైరపి కిం పునర్మానుషే లోకే మానుషైః అకృతాత్మభిః. నాయనా, ఇప్పుడిక యుద్ధంలో నిన్ను దేవతలు కూడా ఓడించలేరు. అలాగే ఇక నరకంలో సంయమనంలో ఉండే మనుషుల గురించి నేను వేరే చెప్పాలా? ఈ మనుషులని దేవేంద్రుడు అకృతాత్మభిః అని సంబోధించాడు. అంటే స్థిరమైన చిత్తం లేనివారు, స్థిరమైన చిత్తం లేని మనుషులు నిన్ను ఎవరు కూడా నిగ్రహించలేరు. అప్రమేయో ప్రధృష్యశ్చ యుద్ధేష్వ ప్రతిమస్తథా అజేయస్త్వం హి సంగ్రామే సర్వైరపి సురాసురైః అథాబ్రవీత్ పునర్దేవః సంప్రహృష్ట తనూరుహః. ఓ అర్జున, ఇప్పుడిక యుద్ధంలో నీకు సాటి ఎవరూ లేరు, నిన్ను ఎవరు కూడా జయించలేరు, నీకెవరు సాటి లేరు. కాబట్టి రణరంగంలో నిన్ను ఇక దేవతలు దానవులు వీరిద్దరూ కలిసి వచ్చినా కూడా నీపైన జయాన్ని పొందలేరు. దేవతల యొక్క గణమే వేరు, దానవుల యొక్క గణమే వేరు. ఒకరి అంటే ఒకరికి పడదు. కానీ వారిద్దరుగా అకస్మాత్తు కలిసి నీపైన దండెత్తినా కూడా వారు నీపైన జయాన్ని పొందలేరు. అంత గొప్ప పరాక్రమాన్ని నీవు పొందావు. ఇలా చెప్తున్న దేవేంద్రుడికి ఆనందంతో ఒళ్ళంతా కూడా పులకరిస్తూ ఉన్నది. అతని రోమాంచనం నేను దర్శించాను అనే విషయాన్ని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలోనే ఇంద్రుడు ఇంకా కొన్ని మాటలను చెప్పాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ దేవేంద్రుని యొక్క మాటలను 4 శ్లోకాలతో చెబుతూ ఉన్నాడు అర్జునుడు. అస్త్రయుద్ధే సమోవీర నతే కశ్చిద్ భవిష్యతి అప్రమత్తః సదా రక్షః సత్యవాదీ జితేంద్రియః బ్రహ్మణ్యశ్చాస్త్రవిచ్ఛాపి శూరశ్చాసి కురుద్వః అస్త్రాణి సమవాప్తాని త్వయా 10 చ 5 చ పంచభిర్విధిభిః పార్థ విద్యతేన త్వయా సమః ప్రయోగముపసంహారం ఆవృత్తిం చ ధనంజయ ప్రాయశ్చిత్తం చ వేత్తత్వం ప్రతిఘాతం చ సర్వశః తతో గురువర్థ కాలోయం సముత్పన్నః పరంతప. ఈ 4 శ్లోకాల్లో ఇంద్రుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ వీర, ఓ అర్జున, అస్త్ర విద్యలో ఇక నీ సాటి ఎవరూ లేరు. అంత గొప్ప పరాక్రమాన్ని నీవు పొందావు. ఆ అస్త్రాలను అంత చక్కగా నీవు ప్రయోగిస్తూ ఉన్నావు. సర్వకాలావస్థాలలో నీవెప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటావు. అదొక గొప్ప వరం. ఏదో యుద్ధం చేస్తూ అలా ఎంతో అలసిపోయి విశ్రాంతిని పొందే సందర్భంలో మన ప్రతిగా ఉండేవారు మన శత్రువులను మన పైన దాడి చేయవచ్చు. కానీ అటువంటి సందర్భం నీకు రాదు. నీ శరీరంలో ఎప్పుడు కూడా అకుంఠితమైనటువంటి శక్తి ఉంటుంది. ప్రతి పనిలో కూడా నీవు చాలా నైపుణ్యంతో చేస్తావు. ఇంద్రియాన్ని చక్కగా నిగ్రహంలో పెట్టుకుంటావు. సత్యవాక్కులనే మాట్లాడతావు. జ్ఞానులై ఎవరైతే ఉంటారో వారిపైన గొప్ప భక్తిని కలిగి ఉంటావు. అలాగే శస్త్రాస్త్ర యొక్క పరిజ్ఞానాన్ని కూడా నీవు చక్కగా పొందావు. నీవు అద్భుతమైన శౌర్యుడివి అర్జున. ఇప్పటిదాకా నీవు 15 అస్త్రాల యొక్క జ్ఞానాన్ని పొందావు. ఆ అస్త్రాలను కూడా 5 విధంగా ప్రయోగించాలట. ప్రయోగం, ఉపసంహారము, ఆవృత్తి, ప్రాయశ్చిత్తము, ప్రతిఘాతము అని చెప్పారు. ఈ విషయాలను నీలకంఠాచార్యులు వారు వివరిస్తూ, ప్రయోగం అంటే ఒక మంత్రాన్ని చెబుతూ ఒక బాణాన్ని తీసుకొని ఆ మంత్రం యొక్క దేవతను మనం ఆ అస్త్రం యందు ఆవహించి వారి యొక్క అనుజ్ఞతో ఆ వస్త్రాన్ని మనం మన శత్రువు పైన ప్రయోగించడం, దీన్నే ప్రయోగం అని అంటాం. అలాగే ఉపసంహారం, ఎప్పుడైనా
ఆ శత్రువుగా ఉన్నవారు వారు శరణు కోరితే మనం వెంటనే ఆ దేవతలను ప్రార్థించి వారిని మనం ఉపసంహారం అనగా వెనక్కి తీసుకోవడం, అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం, దీన్ని ఉపసంహారం అని అంటారు. ఇక ఆవృత్తి అంటే ఒకసారి అస్త్రాన్ని ప్రయోగించడం అనేది గొప్పదే, కానీ మరొక్కసారి ఆ అస్త్రాన్ని ప్రయోగించాలంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత సామాన్యంగా ఇంకొకసారి ప్రయోగించడానికి ఆ అస్త్రం యొక్క మంత్రం మనకు సిద్ధించదు. అనేక సార్లు పలుమార్లు మనం ప్రతి ఒక్క అస్త్రాన్ని ప్రయోగించాలంటే ఆ మంత్రాన్ని అన్నిసార్లు జపించి ఉండాలి, ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉండాలి, సదాకాలంలో పొంది ఉండాలి. ఎప్పుడు ప్రయోగించినా కూడా ఆ అస్త్రం మంత్రం అనేది ఆ బాణం యందు ఆ మంత్ర ప్రభావాన్ని చూపుతూ శత్రువుల పైన దాడి చేయాలి, అంత ప్రభావాన్ని పొందాలి. పలుమార్లు ప్రయోగించడానికి కావలసిన సామర్థ్యాన్నే ఆవృత్తి అని అంటారు. ఇక ప్రాయశ్చిత్తము అంటాం. ప్రాయశ్చిత్తం అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించిన సందర్భంలో అసలు శత్రువుకు సంబంధం లేకుండా పాపం చేయని వారు ఎవరికైనా ఇబ్బందులు కలిగితే వారికి ఆ ఇబ్బందుల ద్వారా మనం వారికి మంచిని చేయడం అనేది అర్థం. ఉదాహరణకి ఏదో అరణ్యంలో ఉన్నాం, ఎవరో రాక్షసులు వచ్చారు, ఎవరో ఒకరు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ రాక్షసుల పైన ఆగ్నేయాస్త్రం ఎప్పుడైతే ప్రయోగమైనదో రాక్షసులు చనిపోయారని అనుకుందాం. దానితో పాటే అక్కడున్న అడవులు కూడా కాలిపోయాయి. కానీ అర్జునుడికి ఎంత సామర్థ్యం ఉంటే వ్యర్థంగా కాలిపోయినటువంటి ఆ అడవులలో ఉండేటువంటి వృక్షాలు, ఆ అడవులో ఉండేటువంటి పశుపక్ష్యాదులు, వాటిని కూడా పునః బతికించగలే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు అర్జునుడు. దాన్నే ప్రాయశ్చిత్తమని చెప్పారు. అంటే ఒకసారి చనిపోయిన ఎటువంటి పాపమెరగక తన అస్త్రప్రయోగం ద్వారా ప్రాణాలను కోల్పోయిన వారిని కూడా పునః బతికించేగల గొప్ప సామర్థ్యాన్ని నీవు పొందావు అని దేవేంద్రుడు చెబుతున్నాడు. అలాగే ప్రతిఘాతం అని చెప్పారు. ప్రతిఘాతం అంటే మనం ఒక అస్త్రాన్ని ప్రయోగించాము, అలాగే శత్రువు కూడా తన ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే తన అస్త్రం ముందు నిర్వీర్యమైపోయినదో మన అస్త్రానికి ఇంకా బలాన్ని చేకూర్చాలి. అస్త్రం అయితే వెళ్ళిపోయింది, మనం దాటి వెళ్ళిపోయింది, కానిలో అందులో ప్రభావాన్ని ఇంకా పెంపొందించాలంటే ఇక్కడ మంత్రాన్ని జపించాలి. మనం జపం చేసిన మంత్రం యొక్క ప్రభావం వలన వెళుతున్నటువంటి అస్త్రంలో ఇంకా ప్రభావం, శక్తి అనేది పెరుగుతున్నది. దాన్నే ప్రతిఘాతము అని అంటారు. ఈ విధంగా ఈ 5 ప్రభావాలను, 5 యొక్క ప్రయోగాన్ని నీవు చక్కగా నేర్చుకున్నావు అని దేవేంద్రుల వారు చెబుతున్నారు. ఇవన్నీ కూడా అస్త్రాలకు సంబంధించిన 5 విధులు. వీటి అన్నిటిని కూడా కొందరు మాత్రమే తెలుసుకున్నారు. ఆ కొందరిలో కూడా చక్కగా తెలుసుకున్న వారిలో నీవు మొదటి వాడివి అని ఆ దేవేంద్రుల వారు చెబుతూ, ఇక నీవు గురుదక్షిణ చెల్లించవలసిన సందర్భం వచ్చింది. అంటే ఇంతవరకు కూడా నా ఇంట్లో ఉన్నావు, నా ఇంట్లో ఉంటూ అనేక అస్త్రాల యొక్క ప్రయోగాన్ని నేర్చుకున్నావు కాబట్టి నేను నీకు గురువుని. ఆ విషయాన్ని పూర్వమే అర్జునుడు కూడా అడిగాడు. నేను నిన్ను గురువుగా వరిస్తూ ఉన్నాను, మీరు నాకు అస్త్రాలను ఉపదేశించండి అని కోరాడు. కాబట్టి ఇక నేను నీకు అస్త్రాలను ఉపదేశించాను కాబట్టి ఇక నీవు ఆ అస్త్రాల యొక్క నేర్పించినందుకు గురుదక్షిణగా నాకు ప్రతిగాయమైన ఇవ్వవలసిన సందర్భం వచ్చినది అని చెబుతూ దేవేంద్రుడు ప్రతిజానీశ్వతం కర్తుం తతో వేత్స్యామ్యహం పరం తతోహమబ్రువన్ రాజన్ దేవరాజమిదం వచః. నీవు చేస్తా అని చెబితే నేను నీకు చెబుతాను అని దేవేంద్రుడు అడిగాడు. అంటే గురుదక్షిణగా నేను ఒక విషయాన్ని అడుగుతాను, నా కోరికను నీవు నెరవేరుస్తావంటే మాత్రమే నేను నీకు చెబుతాను అని చెయ్యిని చాచాడట. అన్న వెంటనే నేను ఇలా సమాధానం చెప్పాను. ఏమిటి అంటే, విషహ్యం యన్మయా కర్తుం కృతమేవ నిబోధ తతో మామబ్రవీద్రాజన్ ప్రహసన్ బలవృత్రః. వెంటనే అర్జునుడు కూడా వినయంతో అతని చేతిలో వినయంగా చేతులు వేస్తూ, స్వామి మీరేదైతే కోరికను కోరుతున్నారో అసలు ఆ కోరికను తీర్చానని మీరు అనుకోండి. అనగా మీ సేవ చేయడంలో మొట్టమొదటిగా నేనే నిలబడుతూ ఉన్నాను. మీరు మీ యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ మీరు చెప్పిన పనిని వెంటనే నేను చేస్తాను, చేసినట్టుగానే మీరు భావించండి అని అర్జునుడు కూడా చక్కగా మాటనిచ్చాడు. ఈ విధంగా అర్జునుడు చెబుతూ, ఎప్పుడైతే నేను ఈ మాటను మాట్లాడానో బలాసురుడు, వృత్రాసురుని యొక్క సమర్థ అయినటువంటి ఇంద్రుడు నవ్వుతూ ఇలా మాట్లాడాడు. నా విషహ్యం తవాద్యాస్తి త్రిషు లోకేషు కించన నివాత కవచానామ దానవా మమ శత్రవః. అర్జున, నీకు 3 లోకాలను కూడా జయించే గొప్ప సామర్థ్యం ఇప్పుడు వచ్చినది.
నీకు అసాధ్యమైనది ఏమీ లేదనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నీ ఒక పని చేయాలి. ఆ పని ఏమిటి అంటే, నివాత కవచులు అనే ఒక రాక్షసుల యొక్క గణం ఉన్నది. వారందరూ కూడా నాకు శత్రువులు. సముద్ర కుక్షిమాశ్రిత్య దుర్గే ప్రతివసంత్యుత తిస్ర కోట్య సమాఖ్యాతా తుల్య రూప బలప్రభాః. ఓ అర్జున, ఆ నివాత కవచ రాక్షసులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 కోట్ల మంది ఉన్నారు. వారందరూ కూడా సముద్ర మధ్యలో ఉన్నారు. దుర్గమమైనటువంటి మార్గం, ఎవరు కూడా సులభంగా ఆ స్థానానికి వెళ్ళలేరు. అటువంటి ప్రదేశంలో వారందరూ కూడా నివసిస్తూ ఉంటారు. వారికందరూ కూడా ఒకే రూపం ఉంటుంది. అందరూ కూడా చూడడానికి ఒకే రకంగా కనబడుతూ ఉంటారు. సమానమైనటువంటి శక్తియుక్తులు వారి అధీనము. తాంస్తత్ర జహి కౌంతేయ గురువర్ధస్తే భవిష్యతి ఇతి మాతలి సంయుక్తం మయూర సమరోమభిః. ఈ విధంగా దేవేంద్రుడు చెప్పి గురుదక్షిణగా వారిని నీవు సంహరించమని నన్ను ఆజ్ఞాపించారు అని అర్జునుడు చెప్పాడు. ఆ ఆజ్ఞాపించిన తర్వాత మాతలి సారథిగా కలిగినటువంటి ఒక దివ్యరథాన్ని నాకు బహుకరించారు. హయైరుపేతం ప్రాదాన్మే రథం దివ్యం మహాప్రభం బబంద చైవ మే మూర్ధ్ని కిరీటమిదముత్తమం. ఆ రథం ఎలా ఉన్నదో తెలుసా? నెమళ్ల రోమాల వలె గుర్రాలు కూర్చబడి ఉన్నాయి. సామాన్యంగా అర్జునుడి తర్వాత నుండి శ్వేతవాహన అని పిలువబోతున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి దివ్యమైన ఆ ఇంద్రుని రథానికి నెమళ్ల రోమాలు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటాయో అటువంటి హరిద్వర్ణంతో అక్కడ గుర్రాలు ఉన్నాయి. అటువంటి గుర్రాలతో కూర్చబడిన రథం అది. ఆ రథాన్ని దేవేంద్రుడు నాకు బహుమానంగా ఇచ్చిన తర్వాత గొప్ప కిరీటాన్ని కూడా నాకు బహుకరించి ఆ కిరీటాన్ని నా తలపైన ధరింపజేశాడు. ఎంత భాగ్యమో అర్జునుడిది. అప్పటి నుండే అర్జునుడికి కిరీటి అనే పేరు వచ్చినది. దేవేంద్రుని ద్వారా ఒక కిరీటాన్ని బహుమానంగా పొందాడు కాబట్టి ఇప్పటి నుండి అర్జునుడు కిరీటిగా పిలువబడతాడు. స్వరూప సదృశం చైవ ప్రాదాదంగ విభూషణం అభేద్యం కవచం చేతం స్పర్శ రూపవదుత్తమం. అంతేకాదు నా శరీరాకృతికి నప్పే విధంగా ఎన్నో ఆభరణాలు కూడా నాకు బహుకరించాడు. మనం కొన్ని ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం. మన వయస్సుకు మన శరీరానికి సూట్ కాదని మనం ఉంటూ ఉంటాం కదా, నప్పే విధంగా ఉండవు కదా. దేవేంద్రుడికి అర్జునుడి కోసం ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా అతని శరీరానికి నప్పేటట్టుగా ఉన్నాయి. అదేవిధంగా అభేద్యమైనటువంటి ఈ కవచాన్ని కూడా నాకు ఇచ్చాడు. దాని స్పర్శ, దాని రూపం అసలు చాలా మనోహరంగా కనబడుతూ ఉన్నది అని ఆ కవచాన్ని కూడా అర్జునుడు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఒక కవచాన్ని ధరిస్తే అది చాలా సుఖకరంగా ఉండాలి. అంత సుఖంగా ఉన్నది ఈ కవచము. అజరాజ్యామిమాం చాపి గాంధీవే సమయోజయత తత ప్రాయామహం తేన స్యంజనేన విరాజత. ఆ తర్వాత నా గాంధీవ ధనుస్సు కూడా ఇంతవరకు కూడా ఒక వింటి నారి ఉన్నది, అనగా ఒక దారంలాగా కట్టి ఉంటారు, దాన్ని వింటి నారి అని అంటూ ఉంటాం. ఆ వింటి నారి కూడా ఆ వింటి నారిని తీసి తెగిపోని ఇంకొక వింటి నారిని కూడా ఇంద్రుడే స్వయంగా జోడించాడు. ఆ విధంగా నేను యుద్ధానికి సన్నద్ధమై రణభూమికి నేను బయలుదేరాను, యుద్ధం కోసం బయలుదేరాను. ఇంతవరకు కూడా మానుషమైనటువంటి వింటినారి కలిగిన గాంధీవాన్ని ధరించేవాడు అర్జునుడు. కానీ ఇకపైన దైవము అనగా సాక్షాత్తుగా దేవేంద్రుడే అమర్చిన ఒక వింటినారిని తను సమకూర్చుకొని రణానికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు అర్జునుడు. ఏనాజయద్దేవపతి బలిం వైరోచనింపుర తతో దేవా సర్వయేవ తేన ఘోషేణ బోధితాః. నేను ఆ రథం మీద బయలుదేరుతున్నాను. ఆ రథం ఎటువంటిదో తెలుసా? ఏ రథాన్ని అధిరోహించి ఇంద్రుడు విరోచనుడి కుమారుడైనటువంటి బలిచక్రవర్తి పైన యుద్ధాన్ని పొందాడో అటువంటి దివ్యమైన రథం. ఆ రథాన్ని నేను ఎక్కే సందర్భంలో దేవతలందరూ కూడా మంగళాశాసనాలు నాకు పలుకుతున్నారు, ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారు. మన్వానా దేవరాజం మాం సమాజగ్ముర్ విశాంపతే దృష్ట్వాచ మాం అపరుచ్ఛంత కిం కరిష్యసి ఫాల్గుణ. నేను అలా వెళుతూ ఉంటే వారందరూ కూడా నా రథం యొక్క ధ్వనికి అలా ఉలిక్కిపడి సాక్షాత్తుగా దేవేంద్రుడే వస్తున్నాడా ఏమో అని అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ అప్రమత్తమైపోయారు. అంటే దేవేంద్రుడే వస్తుంటే మేమంతా అతన్ని స్వాగతించాలి కదా అనే భావనతో వారందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తే నేనున్నా నా రథంలో. వారందరూ కూడా ఆ గాంధీవ ధ్వని చూసి నా దగ్గరికి వచ్చి అర్జునుడిని చూసి, అర్జున వీరందరూ కూడా ఏమి చేయబోతున్నావని అడుగుతుంది. కిం కరిష్యసి ఫాల్గుణ అని అడిగారు. తానబ్రువం యథాభూతం ఇదం కర్తాస్మి సంయుగే నివాత కవచానాం తు
ప్రస్థితం మాం వధైషిణం నిబోధత మహాభాగ శివం చాశాస్తమేనఘాః. అలా వచ్చిన దేవతలందరికీ కూడా జరిగిన మొత్తం విషయాన్ని నేను చెప్పాను. ఓ పుణ్యాత్ములారా, ఈ విధంగా దేవేంద్రుని యొక్క అనుగ్రహంతో అతని ఆజ్ఞానుసారంగా నివాత కవచలో నేను సంహరించడానికి వెళుతూ ఉన్నాను. అందుకోసం మీరందరూ కూడా నాకు జయం కలిగే విధంగా ఆశీర్వదించండి అని నేను వారిని ప్రార్థించాను. తతో వాగ్భి ప్రశస్తాభిః స్త్రిదశాః పృథివీపతే తుష్టుర్మాం ప్రసన్నాస్తి యథా దేవం పురందరం. నేను ఆ విధంగా వారి ఆశీర్వచనాలని కోరగా వారందరూ కూడా ప్రసన్నులై ఇంద్రుని పైన మధురమైనటువంటి కంఠస్వరంతో దేవేంద్రుని స్తుతిస్తూ నాకు అనేక ఆశీర్వచనాలను వారు అందించారు. రథేనానేన భగవాన్ జితవాన్ శంబరం యుధి నముచింబులవృత్రౌ చ ప్రహ్లాద నరకానపి. వారిచ్చిన ఆశీర్వచనాలు ఒక విషయాన్ని కూడా అర్జునుడు ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. ఓ అర్జున, ఈ ప్రశస్తమైనటువంటి రథాన్ని అధిరోహించియే ఇంద్రుడు శంబరాసురుడిని, నముచిని, బలాసురుడిని, వృత్రాసురుడిని, ప్రహ్లాదుడిని, అలాగే నరకాసురుడిని జయించాడు. వారిపైన జయాన్ని పొందాడు. బహూని చ సహస్రాణి ప్రయుతాన్యర్బుదానపి రథేనానేన దైత్యానాం జితవాన్ మఘవాయుధి. అర్జున, నీవు అధిరోహించిన రథం సామాన్యమైనది కాదు. ఈ రథాన్ని అధిరోహించియే ఇంద్రుడు అనేక కోట్ల రాక్షసులను తను జయించాడు, వారిపైన జయాన్ని పొందాడు. త్వమప్యనేన కౌంతేయ నివాత కవచాంతనే విజేతా యుధి విక్రమ్య పురేవ మఘవావశీ. ఓ కుంతినందన, అదేవిధంగా రాక్షస చేత అయినటువంటి ఇంద్రుని వలె నీవు కూడా ఈ రథాన్ని అధిరోహించావు, అలాగే మంగళ శకునాలతో బయలుదేరుతున్నావు, కాబట్టి నీకు కూడా జయమే కలుగుగాక అని వారందరూ కూడా ఒక బహుమానాన్ని కూడా అందించారు. అదేమిటి అంటే, అయం చ శంఖ ప్రవరః ఏన జేతాసి దానవాన్ అనేన విజితాలోకాః శక్రేడాపి మహాత్మనా. అర్జున, ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి శంఖాన్ని తీసుకో, దీన్ని పూరిస్తే చాలు, అనగా ఈ శంఖనాదాన్ని చేస్తే చాలు, దా నాదం వలన నీకు జయం లభిస్తుంది. ఇంద్రుడు కూడా ఈ శంఖాన్ని పూరించి తను యుద్ధానికి వెళ్ళి అనేక జయాలను పొందాడు, కాబట్టి నీవు కూడా ఈ శంఖాన్ని తీసుకోమని నాకు ఆ శంఖాన్ని బహుకరించారు. ప్రతీయమానం దేవైస్తం దేవదత్తం జలోద్భవం ప్రత్యగృహ్ణం జయాయేనం స్తూయమానస్తదామరైః. అర్జునుడు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఆ శంఖాన్ని నాకు దేవతలు ఇచ్చారు, కాబట్టే దాన్ని దేవదత్తమని పిలిచారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా మొదటి అధ్యాయంలో చెబుతారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః. సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ పాంచజన్య యొక్క శంఖధ్వనిని చేశాడు, అలాగే అర్జునుడు దేవదత్తం అనే శంఖధ్వనిని చేశాడు అని. ఆ దేవదత్తం అనేది దేవతలచే ఇవ్వబడింది, దేవైహి ప్రదత్తం అనుకోసమే దేవదత్తం అని ఆ శంఖం యొక్క పేరు. అటువంటి శంఖాన్ని నాకు వారు బహుకరించారు. సశంఖీ కవచీ బాణి ప్రగృహీత శరాసనః దానవాలయమత్యుగ్రం ప్రయాతోస్మి యుయుత్సయా. శంఖాన్ని వారి చేత తీసుకొని దేవతలందరూ కూడా నన్ను స్తుతిస్తూ ఉండగా, అనగా నాకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉండగా, కవచాన్ని ధరించి ధనుస్సుని బాణాలని నేను చేతబూని దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి నివాత కవచల నుండి ఆ భయంకరమైన ప్రాంతానికి నేను యుద్ధం కోసం వెళ్ళాను అని అర్జునుడు చెబుతూ ఇక్కడికి 168వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 169వ అధ్యాయంలో ఇంకా అర్జునుడు ఆ నివాత కవచల పైన ఎటువంటి యుద్ధాన్ని చేశాడనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని మనం మంగళ పద్యాన్ని అలాగే క్షమాప్రార్థన పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా